ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నేటి నుంచి నువ్వు ఆశపడింది ఒకటి నీకు జరిపిస్తున్నానమ్మా, విను. ఎంతలే అనుకోవద్దు తల్లి, ఇది నీకు నచ్చిన సంతోషం అమ్మా అని చెప్పి బాబా గారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారు. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది ఈ రోజు నుంచే నీకు నెరవేర్చబోతున్నాను బిడ్డ. అర్థం కాలేదా అమ్మా? అయితే పూర్తిగా విను. నమ్మకంతో, ఒక ప్రయత్నంతో ఒక విషయం ఆలోచిస్తున్నావు, చెయ్యాలి అనుకుంటున్నావు కదా. కానీ చిన్న చిన్న అడ్డంకులు వచ్చి చెయ్యలేకపోతున్నావు. అక్కడే ఆ పనిని ఆపేశావు కదా. నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు సరైంది కాదు, నేను చెయ్యలేనేమో అని ఆలోచిస్తున్నావు కదమ్మా. అందుకే ఆపేశావు. నిదానం, నెమ్మదిని ఆచరిస్తే వారికి అపజయం అంటూ ఏదీ ఉండదు. అస్సలు ఉండదమ్మా. ఓటమి అస్సలుండదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, కానీ హద్దులు కూడా ఉంటాయి. అలాగే నీకు హద్దు ఉంది బిడ్డ. ఆ హద్దు మీరి ఏ పని చేయలేకపోతున్నావు కదా. కానీ నువ్వు చేసిందంతా నీ హద్దులోనే తల్లి. నువ్వు గీసుకున్న గిరిలోనే నువ్వు చేస్తున్నావు. నీకు ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు. నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పని ఆపేశావు కదా. ఆ పనిని ఆరంభించు. నేటి నుంచే ఆ పనిని ఆరంభించు. నీ విజయం నీకు అందిస్తాను. ఆ గిరిగీస్తున్న అందులోనే ఉన్నావు తల్లి. కానీ నీ వల్ల అవుతుంది అనే సంగతి నీకు అర్థం కావట్లేదు. నీకైన హద్దును, గిరిని, నీకైన విషయానికి నువ్వు ఉపయోగిస్తే మంచి ఎదుగుదల నీకుంటుంది బిడ్డ. నీ హద్దుకు నువ్వు గిరిగీసుకున్నావు కదా. నా వల్ల అవుతుందా లేదా అనే అనుమానంతో మొదట్లోనే దాన్ని ఆపేశావు. అలా ఆపొద్దు తల్లి. నేటి నుంచి నీ పని నువ్వు ఆరంభించు. నీ ఆలోచనలు, నువ్వు చేసే నీ తెలివిని అన్నింటినీ ఉపయోగించు. మధ్యలోనే విసిగిపోకు, కృంగిపోకు. నీకు ఏం జరగాలి అనే ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. అందువల్ల నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది తప్పకుండా చెయ్యి. నీకు కావలసిన ఫలితం తప్పక వస్తుందమ్మా. అదే జరుగుతుంది బిడ్డ. నీకొక మాట చెప్పనా తల్లి, ప్రతి విషయం గురించి నాతో చెప్పుకుంటున్నావు కదా. వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది. నాతో చెప్పుకునే మాటలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది బిడ్డ. నువ్వు నాతో పంచుకునే అన్ని విషయాలు చాలా శక్తివంతంగా మారుస్తున్నాను. నీ ఆలోచనలు కూడా శక్తివంతమైనవే. ఆ రెండు నిజంగా శక్తిగలవి. నువ్వు ఈ రోజు నుంచి ఏదైతే ఆశపడుతున్నావో దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండు. నీకు అతి త్వరలో అది జరిగేలా నేను చేస్తాను. తప్పక నెరవేర్చి తీరుతాను తల్లి. నాకు నచ్చింది నేను చేస్తాను, అందులో నేను విజయం సాధిస్తాను, నాకు జరుగుతుంది, నాకది దొరుకుతుంది అని చెప్పుకుంటూ ఉండు. నీ ఆలోచనలు, నీ మాటలు నా దగ్గర నీ కోరిక నాకు చేరేలా చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీకు కావలసింది సాధ్యపడేలా నేను చేస్తాను కదా. జీవితానికి భయపడటమే, దేన్ని చూసి పారిపోవటమో మంచి విషయం కాదు. ఓడినా కూడా ఇతరుల విమర్శలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలిచేవాడే మనిషి. నిన్ను చూసి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేదు అని అర్థం చేసుకో. నీకంటే వాళ్ళ సామర్థ్యం తక్కువని గుర్తుంచుకో తల్లి. చెప్పేవాళ్ళు ఏదైనా చెప్పని, విని విన్నట్టు ఉండు తల్లి. అదే మంచిది. వాళ్ళ మాటలు అస్సలు వినిపించుకోకు. నీ దారిలో నువ్వు వెళ్ళు. విజయం నీదే అవుతుంది. ఇక జీవితం శ్వాసంగా మారుతుంది. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా. నీకైన పరిస్థితుల్లో నీకు అనుకూలంగా మారుతాయి. నీ పయనంలో నువ్వు ఎప్పుడు అలసిపోతావో అప్పుడు నన్ను తలుచుకో. ఒక్కసారి బాబా అని నన్ను పిలువు. నీకు మంచి బలం వస్తుంది.
నీ సాయి తండ్రి అయిన నేను నీకోసం నా చేతులు చాచి ఉంచుతానమ్మా. నీకోసం కలలోనైనా నీకైన కలలు నెరవేర్చడానికి నీకివ్వడానికి కాచుకొని కూర్చున్నాను. ఏది జరిగినా భయపడకు, ఏది జరిగినా విసుగుపడకు. ఏదైనా సాధించగలను అని నీకు కావలసిన శక్తి నేనిస్తాను. కొత్త కొత్త దారులు నీకు ఏర్పరుస్తాను. నీతోనే నేనున్నాను అని గమనించుమ్మా. నీతోనే నేనుంటాను. నీ జీవితంలో నువ్వు కోరింది ఏదైతే నీ గోల్ ఉందో అది చేరుతావు తల్లి. నీకవుతుంది అని నమ్ము. తప్పక చేరుతావు. నీతోనే ఉన్నాను కాబట్టి నీకు ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ముందుకెళ్ళు బిడ్డ. నీ బాబా నీ సాయి ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.